మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. అర్థమైపోయిందా? దుర్మార్గం దౌష్ట్యం ఎలా మేల్కొంటాయో, ఎప్పటికైనా మేల్కొలక ఎలా తప్పదో. ఇదివరకు 34 మంది సోదరులు ఒకేసారి 14వ రోజున భీముడి చేతుల్లో చచ్చిపోతే విదురుడు చెప్పిన మాటలు నిజమయ్యాయన్నాడు. ఇప్పుడు కృష్ణుడు చెప్పిన మాటలు నిజమయ్యాయనుకుంటున్నాడు. ఎందుకంటే విదురుడు చెప్పిన మాటలు నిజమయ్యాయనడంలో ఇంకా కొంచెం అహంకారం ఉంటుంది. ఆ విదురుడు చాలా గొప్పవాడు, ఎందుకంటే మా బాబాయ్. ఇప్పుడు గొప్పవాడు అయిపోతాడు ఆయన. ఇదివరకు ఆయన నచ్చలా, మా బాబాయ్ అంత అంటే కొంచెం తగ్గింది అహంకారం. కనీసం బాబాయ్నైనా ఒప్పుకున్నాడు. ఇప్పుడు బాబోయ్, ఆయన బాబాయ్, కృష్ణుడు బాబోయ్. మరి ఇప్పుడు కృష్ణుడు ఒప్పుకుంటున్నాడు. ఏం చేస్తాడు ఒప్పుకోక? నిక్కపుటాలక వచ్చినాను. ఈ పనులేవి అభిమన్యుడు వధ అక్రమంగా చేసేటప్పుడు ఈ పెద్ద మనిషి గుర్తు రాలేదే. ఎలాగోల్లా చంపేయండి అంటాడా? ఇప్పుడు ఇంత మొత్తం జరిగిన తర్వాత ద్రోణాచార్యున్నా అనేది నంబికొండయ్య లోకు అని. మనమేనా జీవితంలో అంతే. భర్తృహరి సుభాషితాల్లో చెబుతాడు, సగుణ నిర్గుణ కార్యముల్ సలుపు సుమతి సేత పరిణతి కడు ప్రతీక్షింపదగును. సగుణ నిర్గుణ కార్యముల్ సలుపు సుమతి సేత పరిణతి కడు ప్రతీక్షింపదగును. పరుషకర్మ విపాకంబు ఫలముదనుక హృదయము దహించు. పరుషకర్మ విపాకంబు ఫలముదనుక హృదయము దహించు శల్యంబు రీతి జగతి. నీతి శతకంలో ఉంటుంది ఇది. సగుణము నిర్గుణము అని ఏ రకమైనటువంటి పని తలపెట్టినా సరే, అది ఏదైనా మంచి చెడ్డ కావచ్చు, పెద్ద ఆర్భాటం ఉన్నది కావచ్చు, మామూలుది కావచ్చు, మంచి పని సగుణం కావచ్చు, నిర్గుణం ఏదైనా సరే, సపరికరమో అపరికరమో ఏదైనా సరే, అవి పెట్టినప్పుడు కాస్త సేత ముందు ఎలా చేస్తున్నాం, తర్వాత పరిణతి, దాని పరిణామం ఏమిటి, ఏం జరుగుతుంది అని ఒక్క 10 నిమిషాలైనా ఆలోచించద్దా? అసలు కొన్ని ముఖ్యమైన పనులు చేసేటప్పుడు 10 రోజులు ఆలోచించాలి. ఏమీ లేకుండా చేసేయండి, ఏమన్నా అయితే చూసుకుందాం. ఏమిటి చూసుకుని మనం ఉంటే కదా. సహసా విదతి తన క్రియ. ఇప్పుడు క్రీడికి నిక్కపుటలక వచ్చిన దేవతలు తట్టుకోలేరు అంటున్నాడే, మరి అభిమన్యుడిని అలా చంపేస్తే క్రీడికి నిక్కపుటలక వస్తుందని ఈ చొక్కం గారికి తెలియదా అండి? నిక్కపుటలక రాదు, మామూలలకు వస్తుంది, అలికి సూరుకుంటాడు అనుకున్నాడా? ఈయన ముగ్గులేద్దామని. ఏం అజ్ఞానం అంటే ఇది? తెలిసి గోతులో పడ్డం తప్పితే. వీడు పడితే వేరే విషయం. 20 లక్షల మందిని చంపాడు అన్యాయంగా. అమాయకులు భూరిశ్రవసుడు ఇలా చావడానికి కారణం నిజంగా ఆవాడు అర్జునుడు అన్నట్టుగా ఎల్ల కార్యములకును ఫలము సుయోధనుడు చూవే అని కాదండి. మరి ఆ పరిస్థితి తెచ్చిపెట్టింది వాడు కదా. లేదా సాత్యకి భూరిశ్రవసుడికి ఏం తగాదా ఉంది? అన్యాయంగా లేకపోతే ఆ బాహువు ఖండించాల్సిన అవసరం అర్జునుడికి ఎందుకు వచ్చింది? ఆ పరిస్థితి మొత్తం దుర్యోధనుడు కదా కారణం. ఇంతమంది మిత్రులైన వాళ్ళందరూ శత్రువులే కొట్టుకు చావాల్సిన పరిస్థితిని దుర్యోధనుడు లాంటి నాయకులు ఇప్పటికి కలిగిస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ విషయంలో. ఓటేసేటప్పుడైనా సరే కనీసం. మళ్ళీ ఈ పెద్ద మనుషులనే కూర్చోబెడితే అయిపోయినట్టే పీఠాల మీద. ఉభయ రాష్ట్రాలు తండ్రుకు చావడమే. ఇంకా శాంతి సామరస్యాలుగా ఉండాలి అంటే శాంతి సామరస్యాలకి అభివృద్ధికి ప్రతీకైన వాడికి మనం ఓటేయాలి. మాకు పార్టీలతో నిమిత్తం లేదు, కానీ రాష్ట్రం చాలా సంక్షుబ్ధ పరిస్థితిలో ఉంది. ఇప్పుడు సరైన నాయకుడిని, అభివృద్ధికి ప్రమాణమైన వాడిని మనం ఎన్నుకోకపోతే మట్టు కొట్టుకుపోవడం ఖాయం 5 ఏళ్ల పాటు. గమనించురుగాక. మరో దుర్యోధనుడు రాజ్యం ఏరకూడదు అక్కడ కానీ ఇక్కడ కానీ. ఇగో ఇలాంటివి ఉంటాయి. చేసేవన్నీ చేసేయడం, వచ్చేది ఎవడి మీదకో గెంటాడు. ఆయన లోకం అండి. ఎక్కడా విషయం తెలియదు. ఆలోచించుకోవడం ఫలితాలు ఏమవుతాయి? అదే పరుషకర్మ విపాకంబు. పనిగట్టుకుని చేసిన పాపాల ఫలితాలు ఎలా ఉంటాయంటే హృదయము దహించు శల్యంబు రీతి. అది ముళ్ళులా గుచ్చుకోవడమే కాదు, గుండెలను కాల్చేస్తుందా లేదా? ఇప్పుడు ఎంత చక్కగా చెప్పారండి. ఎన్ని సుభాషితాలు. దుర్యోధనుడు కాలం నాటికి భర్తృహరి సుభాషితం ఉందా లేదా అనకండి. అప్పుడు ఉండేవి, ఇప్పుడు ఉన్నాయిగా. వాల్మీకి రామాయణం లేదా? వ్యాసుడు లేడా? ఏమిటది? ఎప్పటికప్పుడే ఉన్నాయి, గ్రహించేవాళ్ళు లేరు. కానీ ఇప్పుడు బోళ్ళు ఉన్నాయి. మనం అంతా ఏమైనా గ్రహించి పతివ్రతలం అయ్యేమిటి? ఇక్కడ మన పనులు మనం చేస్తూనే ఉన్నాం. ఇక్కడ ఇన్ని తెలుసుంటూ కూడా. అంచేది ఎప్పటికప్పుడే మనిషి ఆత్మవిమర్శ చేసుకుంటూ తనను తాను సవరించుకోవాలి. రోజు సవరించుకోవాలి. రోజు ఎదగాలి మనిషి. రోజు సవరించుకోవాలి. ఈవేళ బహుశా నేను అన్నదాంటూ ఏమిటి అనవసరంగా ఏమైనా కేకలేసాను, అనవసరంగా తప్పేమైనా చేశాను, అనవసరంగా దేంటోనైనా కల్పించుకుని రేపటి నుంచి అది మానేద్దాం. ఇలా అంటే ఓ ఏడాది కాకపోతే 2 ఏళ్ళకైనా ఎదుగుతాం మనిషి. ఆ స్థితి లేకపోతే ఎప్పుడూ దెబ్బతినేస్తాం.
అందుకని అలా మూర్ఖత్వంలోకి దిగజారిపోతే అలాగ మాటిమాటికాను అని చివరికి ద్రోణాచార్య ఉన్న లోకువ. అందుకని మీరేం చేశారంటే ఆయన ఏమంటాడండి వీర బ్రాహ్మడు, నన్ను నీటు దూటువు వచనంబుల నే వచనంబుల నేటికి నిట్లు నంప. ఆ దుర్యోధన ఎన్నిసార్లు చెప్పాలయ్యా నీకు, 10 రోజులు ఆయన చంపావు ఆ పెద్ద ఆయన, ఇప్పుడు 4 రోజులు పట్టి నన్ను చంపుతాడు. ముందు ఈ శృతి పడలేక చచ్చిపోతాను, నీ బాధపడలేక చచ్చిపోతానయ్యా నేను అన్యాయంగా. నువ్వు ప్రతిరోజు రాత్రి వేసరికి నాకు పీడకలు వస్తున్నాయి. సూర్యాస్తమయం ఏంటంటే యుద్ధం అయిపోయింది కదా, కాస్త ప్రశాంతంగా సంధ్యావందనం చేసుకుని పడుకుందామని కాకుండా అమ్మో దుర్యోధనుడు వస్తాడేమో ఏమంటాడు, ఈ భయం నాకు ఎక్కువైపోయిందయ్యా. నన్ను నిటు దూటువు వచనంబుల నేటికి నిట్లు నంప. అర్జును నేను జయింపరామి పలుచోటుల చెప్పనే. అర్జునునిటు జయింపరామి పలుచోటుల చెప్పనే. దేవకోటికైనను అవిజయ్యు భీష్ము ప్రధనంబున వారలు సంప. కౌరవుల్ మనరనితోచ నాకు అభిమానము చాటుటకై పెనంగితిన్. దీని అర్థాన్ని వివరంగా 23:30 గంటల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.